UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బట్ ఆ తర్వాత మీరు సినిమాలు తీసుకుంటే ఇప్పుడు ఈగిల్ కావచ్చు, లేకపోతే మనమే కావచ్చు, లేకపోతే మన రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ కావచ్చు, అవి మీకు ఒక రకంగా అంటే ఒక మేకర్గా చాలా ఎక్సైటింగ్గా సినిమాలు చేద్దాం అనుకుంటున్న మీకు కొంచెం డిస్కరేజింగ్గా అనిపించలేదండి? అంటే మనమే వచ్చేసరికి we had a losses because of a cheater. There's a trader in the system who cheated us. దానివల్ల యు వర్ చీటెడ్ అండి, చీట్ చేయబడ్డారు. ఇది మనమేలో. ఓ ఎవరండి? We put a case on the court. అది స్టిల్ గోయింగ్ ఆన్? range it will run for some time. So ఆ బయటకు వచ్చినాక I can tell more. అదేలేండి. As of now I cannot say much. సో అది చీటింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది మీకు. చీటర్ వల్ల డబ్బులు పోయింది, ప్రాజెక్ట్ చీటింగ్ కాదు. ప్రాజెక్ట్ చీటింగ్ ప్రాజెక్ట్. We sold non-theatrical rights, they didn't pay the money అన్నమాట. ఓకే ఓకే. They didn't sell our movie and started selling others at the cost of ours. Oh. And they were greedy to make money. We couldn't sell, they couldn't sell, and we got stuck. And which was about 60-70% of the revenue. Okay. Movie budget went 15-20 crores more than what was planned. So that added to it. Though it's a very good film, did reasonably well in theater with very good music, we lost 60-70% of the investment. Revenue lo kada, yeah. Investment లోనే పోయింది. 60-70% of the revenue is lost. Automatic గా మీకు వస్తుందని నమ్మకం ఉందా సార్? Because it's over, eventually వస్తుంది. ఈవెన్చువల్గా వస్తుంది. తర్వాత మరి ఈ మిస్టర్ బచ్చన్ ఎందుకు సార్ అట్లాగైంది? మీ డైరెక్టర్ గారేమో మాట్లాడితే అసలు మీ ఏమి ఎక్స్పెక్టేషన్ బిల్డప్ చేశారంటే హరీష్ శంకర్ ఇంకా గారు రన్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు టాక్. సార్ ఏంటి సార్ మీరు కూడా మీరు ఎలా ఇన్ ద 5th day of the movie. కాదు నేను ఇప్పుడు నేను ఇదే మాట ఇంకోళ్ళంటే నేను అక్కడ కట్ చేసి నేను ఇంకో పాయింట్ మీదకి వెళ్ళిపోతాను. ఇట్ ఈస్ నాట్ TG Vishwaprasad, 100% not. An American by standards. ఏం చెప్పినా కూడా I already told you certain things will misfire you, and it got misfired because అంటే ఓపెన్ గానే నేను చెప్పినా డైరెక్టర్ గానే the script is not as strong as what you want to see in a movie of that scale. మీరు సినిమా చూసారా? పోనీ థియేటర్లోనైనా? నేను చూసాను. మీకు ఏం నచ్చలేదండి? అంటే నాకు ఆ హిందీ పాటలు నచ్చింది. ఐ కమ్ ఫ్రమ్ ఎ జనరేషన్ వేర్ వి లిజన్ టు దట్ సాంగ్స్ వైల్ వి ఆర్ గ్రోయింగ్ అప్. సో నాకు ఆ పొజిషన్లో దేర్ ఇస్ నో ఇష్యూ. ద ఫస్ట్ హాఫ్ ఇస్ డీసెంట్ అండ్ గుడ్. మేబీ సమ్ స్మాల్ ఎడిట్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ అది యాక్చువల్గా వచ్చేసి ట్రిమ్ చేసి కూడా రిలీజ్ చేశాను. అవును, మళ్ళీ 16 నిమిషాలు ఎంతో తీశారు. అంటే 16 నిమిషాలు అనుకున్నా ఫస్ట్ హాఫ్లో దోస్ పొజిషన్స్ వర్ రిమూవ్డ్. సెకండ్ హాఫ్ డెఫినెట్లీ ఇట్ లాస్ట్ ద అదే. There are issues with scripting. Actually, I don't want to discuss too deep while it's running. అదే అంటే సార్ మీకు నాకు తెలుసు, ఇండస్ట్రీ అందరికీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ టుడే. దెర్ ఇస్ ఎ గ్రేట్ హంగామా ఇస్ గోయింగ్ ఇన్ ట్విట్టర్. ఈ సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. దీని గురించి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. పైగా మీ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు మొదటి నుంచి కూడా ఫైరింగ్ మోడ్ లో ఉన్నాడు. అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను చెప్పొచ్చు, కానీ చెప్తారా మాకు? ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ మోర్ విత్ వాట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ విత్ ద మీడియా. నో ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా విశ్వప్రసాద్ గారు మీరు ఊరికే దాటి వేస్తున్నారని అనుకుంటారు మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు. దాటేయట్లేదు. సినిమాలో స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయండి. ఈ సినిమాలో there are certain weaknesses. I'm telling you, there are weaknesses. I'm చెప్పట్లేదు, నేను లేదని చెప్పట్లేదు. That got extrapolated because of certain other effects. నేను సూపర్ స్ట్రాంగ్ ఉన్నాను అనుకోండి, I can go for a fight. But when I have some weaknesses, loopholes, then through that weakness you'll be and you'll collapse అనమాట. Though you have other strengths, your weakness is enough to pull you out. సో డెఫినెట్గా స్క్రిప్ట్లో ఉన్న కొన్ని వీక్నెసెస్ వల్ల దట్ అటాక్ బ్యాక్ ఫైర్డ్ అండ్ మేడ్ ఇట్ అటాక్ బ్యాక్ మచ్ వర్స్ దెన్ వాట్ ఇట్ ఈస్ అనమాట.
సినిమా అంత బ్యాడ్ మూవీ అయితే కాదు. అంటే మీకు ప్రైమ్ వీకెండ్ 5-day వీకెండ్ ఉన్న స్లాట్ దొరకడం అనేది ఇట్స్ వెరీ 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 రేర్. వెరీ రేర్. అలాంటి పీరియడ్లో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీరు డేవిడ్ ధావన్ సినిమా చూసినప్పుడు, లేకుంటే ఒక ప్రాపర్ కామెడీ మూవీ చూస్తున్నప్పుడు, ఆర్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నప్పుడు లాజిక్ మిస్ కాదు. అవును, డేవిడ్ ధావన్ కరెక్ట్. లాజిక్ మిస్ అయినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉన్నంత వరకు సినిమా విల్ రన్, బట్ ఇట్ విల్ ఓన్లీ అపీల్ టు సర్టన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఈ సినిమాలో దర్ ఇస్ ఎనఫ్ ఎంటర్టైన్మెంట్, బట్ ఇట్ కెనాట్ ఫెయిల్ దిస్ బ్యాడ్లీ. అంటే నేను ఆ మాట అనకూడదు, మీరు చెప్పినందుకు నేను ఓపెన్ ఇన్ టెలింగ్. బట్ ఇది డెఫినెట్గా ఇట్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ టార్గెటెడ్ పర్సెప్షన్ గాట్ క్రియేటెడ్ బికాజ్ అంటే 100% right, you can be in attacking mode, but if you have some weaknesses it will backfire. Backfire అయిందన్నది నాకు, అంటే when we analyzed that's what I learned. అంటే maybe it's too early to say that is the reason అని. ఇంకా టూ ఇయర్లీ అంటారు ఏంటి సార్? It's only 5 days కదండి. 5 days అయినా ఇవాళ what went wrong అనే దానికి it's a early information. We need to really see what went wrong అని. It created so much of buzz for the songs. Yes. Just for the songs it should run, not to, it cannot fail to this level. అదే మీరు First half is good. It can సెకండ్ still- హాఫ్ నాట్ Second half లో it's missing quite a few elements. ఒకటి కాదు, రెండు కాదు, quite a few. మరి దాంట్లో మళ్ళీ మీరు 16 నిమిషాలు ఎంత ట్రిమ్ చేశారు? వై ట్రిమ్మింగ్ వాజ్ డన్ అండి? Trim చేసినాక definitely it is better than the day of release. But it got మీకు చెప్పినా కదా, ఆ అటాక్ లో అది మిస్ అయిపోయింది. ఇవన్నీ ఎగిరిపోయి లేకపోతే ఇప్పుడు పని కట్టుకొని కొంతమంది మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి మరి గబ్బు పట్టించినారు దీన్ని. ఎవరు గప్ప పట్టించారు? మీ డైరెక్టర్ గారే పెద్ద ఇంటర్వ్యూ చేసి దాని మీద ఆయనే ఆర్గనైజ్ చేశారు. మీ డైరెక్టర్ గారే. బయట వాళ్ళదే ఉంది. మీడియా అన్నది ఎప్పుడైనా అడుగుతుంది. మీడియా ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టు క్యాచ్ సంథింగ్, క్యాచ్ ద ఫైర్, రైట్? మీ డైరెక్టర్ గారు ఇంకా దాన్ని యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్. క్యాచ్ చేయలేదండి, ఎక్స్ప్లోర్ చేసినారు. ఎక్స్ప్లోడ్, విస్ఫోటనం జరిగింది, ఎక్స్ప్లోజన్ జరిగింది. దాని నుంచి మరి సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేసి రవితేజ వాజ్ క్వైట్ గుడ్ ఇన్ ద ఫిల్మ్. ఆయన చాలా బాగా చేశాడు. సినిమా ఈజ్ నాట్ అ బ్యాడ్ మూవీ. నాట్ ఎ బ్యాడ్ మూవీ. ఫ్రమ్ వాట్ వీఆర్ సీయింగ్ యాజ్ ఎ కలెక్షన్ కు దానికి సంబంధం లేదు. బట్ వన్ థింగ్, మీరు అట్లీస్ట్ మీరైనా బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈ రోజున సినిమా మేకింగ్ స్టైల్ అన్నది కంప్లీట్ గా మారిపోయింది. డోంట్ యూ బిలీవ్ దట్ సార్? 100% కదా. ఇప్పుడు మామూలు రెగ్యులర్ అదే కైండ్ ఆఫ్ సినిమాని రవితేజ గారు చాలా సార్లు చేశారు. వాట్ ఈస్ న్యూ ఇన్ దట్ యూ ఫౌండ్ ఇట్ ఇన్